డ్యూన్ 2. అమ్మమ్మమ్మ! ఏంట్రా ఇప్పుడు డ్యూన్ 2 గురించి మాట్లాడుతున్నాడు ఈడు అని అనుకుంటున్నారేమో. కానీ నా ఫ్రెండ్స్ అంటే కొందరు రివ్యూవర్సు ఆహ్, కొన్ని మన ఇండియన్స్ మూవీస్ తెలుగు మూవీస్‌ని దరిద్రంగా తీశారు. అలా లేదు, అలా ఉంది, ఇలా ఉంది, చాలా బోరింగ్‌గా ఉంది, స్క్రీన్ ప్లే బాలేదు అని చెప్పి ఇలాంటి డ్యూన్ లాంటి మూవీస్, డ్యూన్ 1, డ్యూన్ 2 అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! బ్రహ్మాండమైన మూవీ. అది అలా ఉంది, ఇలా ఉంది, రెచ్చిపోతుంది, మాస్ ఎలిమెంట్స్ అవి ఇవి అని రెచ్చిపోయి చెప్పారు. సో, అది చెప్పడం విని నేను కూడా ఒకసారి చూసేద్దాం మూవీ ఎలా ఉందో అని నేను కూడా డ్యూన్ పార్ట్ 1, పార్ట్ 2 వరుసగా చూశానండి. అబ్బబ్బబ్బబ్బబ్బో! ఏ మూవీ అండి! దీనికన్నా దరిద్రమైన మూవీ నేను ఎక్కడ చూడలేదండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! దరిద్రం అంటే అంత ఇంత ఘోరం కాదండి. నేను 1.3 స్పీడ్‌లో పెట్టుకొని చూశాను. అయినా నాకు ఎంత నీరసం పుట్టిందంటే 2 మూవీ కంప్లీట్ చేయడానికి వారం తీసుకున్నాను. అంటే మీరే లెక్క చేయండి ఎలా ఉందో మూవీ అని. కానీ ఇలాంటి మూవీ అదే అంటున్నాం కదా, మనోళ్ళకి పడరు అంతే. మనం ఎంత చేసినా, ఏం చేసినా మనోళ్ళకి మనము నీచంగానే కనిపిస్తాం. అదే బయట వాడు ఎంత దరిద్రంగా ఉన్నా అబ్బా దేవుడాడు. అలా ఉంటారు మన రివ్యూవర్స్ కొందరు. ఏం చేయలేము. మీరు నేను చెప్పేది మీకు ఏదో ఒక రకంగా ఉంటే మీరు ఒకసారి చూడండి. డ్యూన్ 1, డ్యూన్ 2 తెలుగులోను కూడా ఉంది. ఒకసారి చూడండి. ఒక్క సీరియల్స్‌ని కూడా చాలా ఈజీగా చూసేయొచ్చండి. దానికన్నా దరిద్రంగా ఉంది. ఒక క్లారిటీ లేదు, ఒక గ్రిప్ లేదు. ఎందుకు ఈడు ఇలా చేస్తున్నాడు, ఎందుకు అలా అయ్యింది, వాడెవడు, వీడెవడు, ఒక క్లారిటీ లేదు. ఊరికే ఎంత దరిద్రమైన స్క్రీన్ ప్లే అంటే అంత దరిద్రంగా ఉండే స్క్రీన్ ప్లే. అయినా మన రివ్యూవర్స్‌కి హాలీవుడ్ మూవీస్ అంటే ఏంటో వాళ్ళకే పుట్టినట్టు, వీళ్ళు వాళ్ళకే పుట్టారేమో అన్నట్టు చేస్తూ ఉంటారు. ఏమో నాకైతే అర్థం కావట్లేదు. మీరే చూడండి. మీరు ఒకసారి చూడండి. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.